ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమరసంఘం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. పిఠాపురం సభ సాక్షిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫ్యూచర్లో చేయబోయేటటువంటి ఒక 10 వ్యూహాలు అయితే క్లియర్ కట్గా కనిపిస్తున్నాయండి. నేను అబ్జర్వ్ చేసినటువంటి ఆ 10 వ్యూహాలు అనుకోవచ్చు, 10 మెసేజ్లు, అంటే జనాలకి ఏం చెప్పదలుచుకున్నారు, తన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ థింగ్ అండి, ఆయన క్లారిటీగా చెప్పారు, గాలికి వచ్చిన విజయం గాలికే పోతుంది. కష్టంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒక్కో ఇటుక పేర్చుకుంటూ సాధించే విజయం చిరస్థాయిగా మిగులుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడాను జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేద్దామని చెప్పి వచ్చారు. ఇంతవరకు ఎవరు దేశ రాజకీయాల్లోనే ఎవరు రాలేదు అలా. ఆయన టఫ్ అయినా కానీ సరే, నా ప్రయాణం కష్టంగానే సాగింది 10 ఏళ్ళు, ఎక్కడా పూల పాన్పు లేదు ఆయనకి, చాలా కష్టాలు పడ్డాను, ఒక్కో ఇటుక పేర్చుకుంటూ ఈరోజు ఇలా కట్టుకొచ్చాను, ఈరోజు 21కి వచ్చాం, మనం దేశ చరిత్రలోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాం, దేశం అంతా మన వైపు తిరిగి చూసేలా చేశాను అని చెప్పి క్లారిటీగా చెప్పారు ఈ విషయం. సో ఆయన అందరికీ ఫస్ట్ అండి తన విజయాన్ని ఎలా వచ్చింది ఏంటి అన్నది క్లారిటీగా చెప్పారు. నెక్స్ట్ రెండో పాయింట్ చూస్తే, ఫ్యూచర్లో ఇమీడియట్గా ఆయన తెలంగాణ గురించి మాట్లాడారు. తెలంగాణలో పుట్టింది పార్టీ అని చెప్పేసి, ఆంధ్రాలో కర్మ, అది నా జన్మభూమి, ఇది పుణ్యం, ఇది నా కర్మభూమి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పారు. ఆయన ఫ్యూచర్లో అంటే ఇంకో 2029 ఎలక్షన్స్లో, 2028 ఎలక్షన్స్ మంత్ అండ్ ఈ 2లో జరుగుతాయి తెలంగాణలో. అప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ ఈ 3 ఒక కూటమి ఫామ్ చేసి ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయబోతున్నాయి. ఇది జరగబోవచ్చు అని చెప్పి అంటున్నారు. ఈ ప్లానింగ్ అయితే అది జరుగుతుంది అట్ ప్రెసెంట్. దాన్ని ఇండైరెక్ట్గా చెప్పారు దీంట్లో. నెక్స్ట్ మూడోది, ఆయన ఓన్లీ తెలంగాణ కాకుండా తమిళనాడు రాజకీయాల్లోనూ, కర్ణాటక రాజకీయాల్లోనూ, తమిళనాడులో 2026లో ఎలక్షన్స్ ఉన్నాయి, 2028లో కర్ణాటకలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఆయన ప్రసంగంలో కూడా తమిళనాడు గురించి, కర్ణాటక గురించి మెన్షన్ చేశారు. ఆయన మిగతా స్టేట్స్ గురించి చెప్పలేదు, సౌత్ ఇండియాలో ఉన్న స్టేట్స్లో. అంటే ఒక కేరళ తప్పించి మిగతా అన్ని మాట్లాడినట్టు. ఆయన తెలంగాణలో ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో అయితే డెఫినెట్గా ఆయన స్టాలిన్ గారిని కూడా కాన్సన్ట్రేషన్ చేశారు ఈ సనాతన ధర్మం ద్వారా. అది ఇంకా అగ్రెసివ్ కాబోతుంది 2026 2028 ఎలక్షన్స్కి. ఈ ఎలక్షన్స్ ఈ మధ్యలో ఇంకా నార్త్ ఇండియాలో కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. బీహార్ ఎలక్షన్స్ కానీ, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కానీ, వీటన్నిటిలో కూడా ఆయన వాడుకుందామన్న ఉద్దేశంలో పార్టీ ఉంది బీజేపీ. ఆయన ప్రస్తుతానికైతే సౌత్ ఇండియాని అయితే కవర్ చేస్తున్నారు. సౌత్ ఇండియా మొత్తం ఈరోజు జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ అంటే అందరికీ తెలుసు ఈరోజు. అది మూడో వ్యూహం అనుకోవచ్చు. నాలుగోది చెప్పాను కదండి, బీజేపీకి ఒక బ్రహ్మాస్త్రం కింద ఈయన వాడుకోబోతుంది. ఎట్ ప్రజెంట్ అయితే సౌత్ ఇండియా మొత్తం, తర్వాత నార్త్ ఇండియాలో కూడా. అంటే పార్టీ వైజ్గా అంటే జనసేన పార్టీ కూడా ఒక నేషనల్ పార్టీ లాగా ఎదుగుతుందా, లేకపోతే బీజేపీకి సపోర్ట్ ఇస్తాడా అక్కడ అనేది. అంటే ఇప్పుడు బీజేపీ కన్ఫామ్గా కంటెస్ట్ చేస్తే అందులో ఒక 2 సీట్లు 3 సీట్లు ఎలాగే ఎక్కడైనా స్టేట్స్ ఉంటాయి, అలా ఏమైనా ఎంటర్ కాబోతుందా, ఒక నేషనల్ పార్టీగా అవతరించబోతుందా అన్నది కూడా మనం ఊహించవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఫైనల్ 5వ పాయింట్ అండి. ఈ 5వది వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేశారా, ఆయన నాకు ప్రొఫెసర్ శ్రీపతి రాముడు గారు యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన గదర్ గారి గురించి, వీళ్ళు బహుజనులు అనమాట. అంటే వాళ్ళని మెన్షన్ చేస్తూ బహుజనుల రాజకీయం ఆయన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నారు. ఫ్యూచర్లో బహుజనుల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. బహుజనుల్లో ప్రస్తుతానికి పెనట్రేషన్ లేదు పార్టీకి, అంటే అంత స్టేక్స్ లేవు. సో బహుజనుల్లో యువ నాయకత్వాన్ని డెవలప్ చేస్తా, బహుజనుల్లో ఈయన ఏం చేస్తాడు ఈయన వస్తే అన్న విషయాన్ని క్లారిటీగా ఒక మెసేజ్ తీసుకెళ్ళటానికి ఆయన సన్నద్ధం కాబోతున్నాడు అని అయితే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకా 6వ పాయింట్. 6వది వచ్చి, ఆయన యువతకి పెద్దపేట అయిపోతున్నారు. ఆల్రెడీ ఆయన చెప్పారు మీటింగ్లో, ఒక 100 మంది మెరికల్ లాంటి నాయకుల్ని నా పార్టీ నుంచి దేశానికి అందివ్వాలి, దేశ నాయకులుగా ఎదిగేలా చేస్తాను అని. అసలు ఏ నాయకుడైనా చెప్పాడండి ఇలాగ? ఎవరో చెప్పలేదు. దేశానికి నాయకులను అందిస్తాను అని చెప్పేసి నా లక్ష్యం అది అని చెప్పి అంత క్లారిటీగా చెప్పాడు ఆయన.
ఎందుకంటున్నాను అంటే ఆయన ముందు నుంచి చాలా మంది వెనకాల నేను స్పోక్స్ పర్సన్స్ ఎంతమందిని తయారు చేసుకున్నాను, వీళ్ళందరూ మీలో నుంచి వచ్చిన వాళ్ళే, మీలో జనాల్లో నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ, ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ, ఇప్పుడు ఎలా మెరుకులా తయారయ్యారో చూడండి అని చెప్పి ఆయన అన్నారు. సేమ్ అలాంటి వాళ్ళని, అలాంటి ఆల్రెడీ ఉన్న వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. మళ్ళీ కొత్త టీంని తీసుకుని వాళ్ళని డెవలప్ చేయబోతున్నారు నాయకులుగా. ఇది ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఈ థింకింగ్ అనేది హర్షణీయం అండి. నెక్స్ట్ ఇంకోటి పొత్తు అండి. అందరూ ఏమనుకుంటున్నారంటే పొత్తు ఉండదు 2029కి అని చెప్పి అనుకుంటున్నారు, కానీ పొత్తు అయితే కన్ఫర్మ్గా ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర పరిస్థితుల్లో స్టేట్ అనేది 2014 కంటే ఇంకో 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందండి. అంటే 2004లో ఆ టైంకి స్టేట్ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది 25-20 సంవత్సరాల తర్వాత కూడాను. అది చాలా మంది గమనించట్లేదు. అది ఎంతసేపు ఏంటి అంటే పప్పు బెల్లాల మీద, అంటే పప్పు బెల్లాలు అన్నని చెప్పి కొంచెం క్షమించండి. అయితే సంక్షేమ పథకాల మీద ఎక్కువ మొత్తం అంతా పోతుంది, అభివృద్ధి అనేది జరగట్లేదు. ఇలాంటి టైంలో చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ నాయకుడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకరికొకరు కానీ సపోర్ట్ ఇచ్చుకోలేదు అనుకోండి, కొట్టుకున్నారనుకోండి జనసేన టీడీపీ, ఎవరికి లాసు? అల్టిమేట్గా టీడీపీ జనసేనకే లాసు. ఎందుకంటున్నానంటే టీడీపీ జనసేన ఇండివిజువల్ అయిపోతే, ఇఫ్ ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళా వస్తే, జగన్ చేసినంత దుర్మార్గం జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారిని చేయలేరు. అంత దుర్మార్గులు అయితే చేయలేరు. ఆయన కానీ మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అయ్యాడా, మళ్ళా పార్టీ పవన్ కళ్యాణ్ గారికి ఏంటి, నారా లోకేష్ గారికి ఏంటి, చావా సినిమా క్లైమాక్స్ చూపిస్తాడండి. అందులో నో డౌట్. జగన్ అనేవాడిని రానివ్వకూడదు అని చెప్పంటే 10 ఏళ్ళు అధికారం దూరంగా పెడితే చాలండి. నెక్స్ట్ టైం రాలేదు అంటే పార్టీ డిస్మాంటిల్. ఇంకోటి ఏంటి అంటే జనసేన అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఓటింగ్ మంచోళ్ళు ఉంటారు, అంటే నాయకులందరూ చెడ్డోళ్ళని కాదు, ఆ నాయకుడు చెడ్డోడైనంత మాత్రాన కొంతమంది మంచోళ్ళు ఉంటారు. మీరు కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని కొంచెం తీసుకొచ్చి చేయడం మంచిది, డెవలప్ చేసుకుంటాం మంచిది. ఎందుకంటే ఈయన వద్దు అనుకున్నప్పుడు అంతా ఇంకా వాళ్ళందరూ కలిపి ఆ 40% ఏదైతే ఉందో అలాగే ఫిక్స్డ్గా ఉంటారు, వద్దు అని చెప్పంటే ఎక్కడగా కొంచెం టీడీపీను జనసేన కొంచెం స్ట్రాటజికల్గా ఆలోచించి ఆ పార్టీని కొంచెం డిస్మాంటిల్ చేయాలి, వీళ్ళు కానీ మనుగడ ఉండాలి అంటే అదొకటి. నెక్స్ట్ ఇంకోటి పార్టీలో కొత్త కమిటీలు, కొత్త నాయకత్వం రాబోతుంది. ఆల్రెడీ ఆయన ఆవిర్భావ సభకు ముందే అన్ని సోషల్ మీడియాలో కానీ అఫీషియల్గా సోషల్ మీడియా, జనసేన పార్టీ సోషల్ మీడియా ద్వారా ఆయన క్లారిటీగా చెప్పారు. ఇప్పుడు అందరూ అసలు ఉన్న ప్రజెంట్ ఉన్న నాయకులందరూ కరెక్ట్గా లేరు, చాలా మంది వాళ్ళందరినీ పక్కన పెట్టేసేయండి. ముఖస్థుతి ఎంతసేపు పార్టీకి పార్టీని అడ్డం పెట్టుకుని ఎదుగుదాం, పార్టీకి సహకరించకుండా ఉందాం అంటే అట్లా నాయకులందరినీ పక్కన పెట్టేసేయండి. పార్టీకి ఉపయోగపడినోడు, సిన్సియర్గా పని చేయనోడు పార్టీకి వద్దు అని చెప్పి ఆయన క్లారిటీగా చెప్పారు. కొత్త కమిటీలు, పార్టీ ప్రక్షాళన ఇవన్నీ జరగబోతున్నాయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఆయన ఉత్తర భారతదేశంలో కూడా లైక్ మహారాష్ట్ర కానీ, హర్యానా కానీ, రాజస్థాన్లో కానీ ఈ సనాతన ధర్మాన్ని, ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ బీహార్, ఈ అన్ని రాష్ట్రాల్లోకి సనాతన ధర్మాన్ని తీసుకెళ్ళబోతున్నారు. ఇదంతా 10 మెసేజ్లు అండి పవన్ కళ్యాణ్ గారు ఆ సభ ద్వారా ఇచ్చింది అందరికీ. థ్యాంక్ యూ. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.